శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అలైన్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీబీ శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆలయానికి వచ్చిన భక్తులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. అతనికి ఇన్సూరెన్స్ రాదు, తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. చిన్నపిల్లలకు బిలో 18 years మైనర్ పిల్లలకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా కానీ వాళ్ళు బండి వారి యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారు, తర్వాత మీ డీసీపీ గారు శ్రీధర్ గారు వారి యొక్క కోరిక మేరకు ఆదేశాల మేరకు ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అంటే ఇంతమందిలో మా ఉద్దేశం ఏంటంటే ఒక్కరు చేంజ్ అయినా సరే, అర మనిషి చేంజ్ అయినా సరే ఆ కుటుంబంతో పాటు అమాయకులు కూడా బలి కాదు. ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలి అంటే మనమందరము దీన్ని ఉద్యమంలాగా, తెలంగాణ ఉద్యమం ఎట్లుంది, ఎట్లయింది, కొద్దిమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అందరూ. స్వాతంత్రం అలైవ్ ప్రోగ్రాం అందరూ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంతి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అలైవ్ ప్రోగ్రాం అందరూ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంతి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి